హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు ప్రేమను కలిగి జీవిస్తాడు. యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రేమ అనేటువంటిది చల్లారిపోయింది. అంత్య దినములలో, రాకడ దినాల్లో, క్రీస్తు రాకడ సమయంలో మరి ప్రేమ కనుగొనడానికి ఉండదని వాక్యం సెలవిస్తుంది. ప్రేమను కనుగొందున అంటే ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ లేకుండా పోతూ ఉంది. అక్క చెల్లెళ్ళ మధ్య ఉండాల్సిన ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన ప్రేమ లేకుండా పోతూ ఉంది. ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రేమ చూపించలేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. పౌలు గారు రాసిన 13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చాలా గొప్పగా రాసినారు. ప్రేమ ఈ రోజుల్లో కరువైపోయి మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోయి, విశ్వాసుల మధ్యలో ప్రేమలు చల్లారిపోయి, ఒకరు బాగుపడే రీతిలో ప్రేమలు లేవు, నాశనానికి తీసుకుపోయే రీతిలో ప్రేమలు ఉంటున్నాయి. ఒకరు తప్పు చేస్తున్నా సరిచేయని ప్రేమలు, అటువంటి స్వార్థపూరితమైన ప్రేమలతో కుటుంబాలు, సమాజము ఆ విధంగా ఉంటుంది. అయితే క్రైస్తవుడిగా, యేసయ్యను నమ్మిన బిడ్డలుగా ప్రేమను ఎప్పటికప్పుడు కూడా క్రీస్తు ప్రేమను కలిగి బ్రతికేటువంటి రీతిలో ఉండాలా. క్రీస్తు తను ప్రేమించినాడు. చూడండి, క్రీస్తు ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించినాడు. తన ప్రాణమును పెట్టునంతగా ఆయన తగ్గించుకొని వచ్చినాడు. ఎంత ప్రేమించుంటే తగ్గింపు వస్తుంది. ప్రేమిస్తున్నాము అంటే వారిలో తగ్గింపు, దీన మనస్సు, భరించడం, సహించడం, ఓర్చుకోవటం, నెమ్మది కలిగి ఉండటం, అన్ని విషయాల్లో కూడా ఆ ప్రేమను తెలియజేస్తూ వస్తారు. దేవుని బిడ్డలారా, ప్రేమించే ప్రతి బిడ్డ కూడా ప్రతి విషయాల్లో సంపూర్ణతలోకి వచ్చేస్తాడు. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అది క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది, క్రమం ఉంటుంది, మంచి ఉంటుంది, తర్వాత జీవమునకు నడిపే విధంగా ఉంటుంది. ఈ మధ్య ప్రేమ చూపించాలని ఆ ప్రేమ అపరిశుద్ధంగా, అక్రమంగా, ఆ కీడుకు, నాశనానికి నడిపే విధంగా ఉంది. ప్రేమించమన్నాం కదా అని మరి ఆ ప్రేమ చూడండి, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఆ ప్రేమ వేరే వ్యక్తి మీద చూపిస్తూ ఉన్నారు. నాకు భరించే సామర్థ్యం లేదు, వేరే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నువ్వు వద్దంటున్నారు, భర్తను వద్దంటున్నారు, భార్యను వద్దంటున్నారు. అలాగా ప్రేమించమన్నాడు దేవుడు, వాక్యమే ఉంది అనేసి లోక ప్రేమల్లో పడిపోతున్నారు, అక్రమమైన ప్రేమలలో ఉంటున్నారు, స్వార్థపూరితమైన ప్రేమల్లో ఉంటున్నారు, కపట ప్రేమల్లో ఉంటున్నారు, కీడు ప్రేమల్లో ఉంటున్నారు, నాశనం చేసే ప్రేమల్లో ఉంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఎటువంటి ప్రేమ చూపించగలుగుతున్నావు? క్రీస్తు ప్రేమ నీలో ఉందా? క్రీస్తు తన ప్రేమ ఎలా చూపించినారు? ఎంతగా భరించి, ఓర్చుకొని, సహించి నీ కోసమే నువ్వు సరైన మార్గంలో నడవాలని ఆయన ప్రేమించాడు. అలాగే నీ వాళ్ళ కోసం నువ్వు కొంత సహించడానికి, భరించడానికి, నువ్వు ఓర్చుకోవడానికి నువ్వు సిద్ధపడితే నీవు చూపించే ఆ ప్రేమను బట్టించి వాళ్ళు రక్షణలోకి రావచ్చు. అయితే అలాగా ఉండాలి తప్ప నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నాని వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటా, వాళ్ళు ఏం చేసినా అది రాంగ్ అనకుండా ఉండటము, వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అని అలాగ ఒప్పుకోవటము, అది కూడా రాంగ్ అనమాట. ప్రేమ ఉంటే ఒక వాక్యం సెలవిస్తుంది, తండ్రి తన కుమారుణ్ణి బెత్తముతో శిక్షించనేలా శత్రువుగా ఉంటాడని. అయితే పిల్లలంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళు చేసే ప్రతిదీ కూడా మూర్ఖత్వంతో చేసినప్పుడు వాళ్ళని బెత్తంతో గద్దించి, శిక్షించి వాళ్ళని సరి చేస్తారు. ప్రేమ లేదని అర్థం, ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమనే సరిచేసేదిగా ఉంది, సరిదిద్దేదిగా ఉంది, వాళ్ళ బాగు చేసేదిగా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రేమ ఒకరిని సరిచేసేదిగా ఉండాలి. నీ ప్రేమ వారిని నిత్య జీవానికి నడిపించేదిగా ఉండాలి. నీ ప్రేమ వారిని మార్చేదిగా ఉండాలి.
వాళ్ళ పట్ల నీకు ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ పోతే అది నిజమైన ప్రేమ కాదు, అది వాళ్ళని నాశనానికి నడిపేదిగా ఉంటుంది. కనుక వాళ్ళు చేసేది రాంగ్ అయినప్పుడు యథార్థంగా వాళ్ళను గద్దించే విధంగా ఉండాలని నీ ప్రేమ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను కనపరిచే ప్రతి వ్యక్తి కూడా దేవుడు యేసయ్య ఎలా బ్రతికినారో, ఎలా ఆయన శిలువ మరణంకి వెళ్ళేటప్పుడు కూడా శత్రువులను సహితం క్షమించమని అడిగాడో, ఎలాగా ఆయన తగ్గించుకున్నాడో, ఎలాగా ఆయన ప్రేమించి క్షమించమని తండ్రిని వేడుకున్నాడో, శిక్షించమని అడగలేదు. ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా క్షమించే గుణం ఉంటుంది. ప్రేమ ఉందా, క్షమిస్తావు. అది ఎవరినైనా క్షమించే మనసు ఉంటుంది. అటువంటి రీతిలో క్షమాపణ ఇచ్చే రీతిలో కూడా నీ మనసు ఉండాలి. క్షమించగలుగుతున్నావా? ఈ రోజున నిన్ను నష్టపరచవచ్చు, నిన్ను కృంగజేసిండొచ్చు, నీకు అనేక గాయాలు చేసిండొచ్చు. అయినా యేసయ్య చూపిన ప్రేమ క్షమాపణ ప్రేమ. అటువంటి ప్రేమను కూడా నువ్వు కనపరచ. సరిచేసే ప్రేమగా ఉండాలి, క్షమించే ప్రేమగా ఉండాలి, ఓర్చుకునే ప్రేమగా ఉండాలి, అనేక తప్పులు కప్పే విధమైన ప్రేమ కూడా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రేమ కలిగి బ్రతుకుతున్నావు? ప్రేమ ఉందా? అసలు ప్రేమను కలిగి ఉన్నావా? కఠినంగా ద్వేషం కలిగి స్వార్థంతో కలహాలతో కొట్లాటలతో ఉంటున్నాయి ఆ కుటుంబాలు. ఎలా ఉంది నీ కుటుంబం? ప్రేమ కలిగిన కుటుంబంగా ఉండాలి. దేవుని ప్రేమ నీ కుటుంబంలో ఉండాలి. అట్టి కృపతో మీ కుటుంబాలు మీరు నింపబడుదురు గాక. చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. విన్నవారు నీ ప్రేమను కనపరిచే విధంగా, నీ ప్రేమలో వర్ధిల్లే విధంగా మార్చండి. నీ ప్రేమ గల హస్తాలకు విన్నవారిని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.